ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్యమునకు సహాయకరముగా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనము చదువుకుందాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు పరలోక రాజ్యము మన ప్రభువైన రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండు వాడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ఈ యొక్క 4 వచనాలు మనము ఈ యొక్క 7వ బూర 7th ట్రంపెట్ 7వ బూరను మనము ధ్యానం చేస్తున్నాం. గతంలో మనము 7 సంఘముల గురించి 7 ముద్రలను గురించి ధ్యానం చేశాం. ఇప్పుడు 7 బూరల గురించి ఆఖరి బూర 7వ బూరను గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ మాటల్లో మనము ధ్యానం చేసిన విషయాలను మనం చూసినప్పుడు, దూత 7వ బూర ఊదినప్పుడు జరిగిన సంగతులు ఇక్కడ మనం ప్రతిసారి మనము దూత బూర ఊదినప్పుడు జరిగిన విషయాలు ఏమిటో మనం ధ్యానం చేశాం. ఇక్కడ కూడా 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో కొన్ని శబ్దములు వచ్చినవి. పరలోకములో శబ్దములు వచ్చినాయి. ఏమిటి ఆ శబ్దాలు? అక్కడేమన్నా నక్షత్రాలు రాలినట్లు కానీ, లేకుంటే ఏదన్నా ఒక పెద్ద బాంబుల్లాంటి ప్రేలుడు కానీ శబ్దాలు ఏమైనా వచ్చినాయా అని చెప్పినప్పుడు అలాంటివి ఏమి కాదండి. అక్కడ వచ్చిన శబ్దాలు ఏమిటో మనం చూసి ఉన్నాం. దేవుడు సర్వాధికారి భూలోక రాజ్యములను ఏలుచున్నాడనే శబ్దాలు వచ్చినాయి. దూతలు పరలోకంలో ఆ పరిశుద్ధ దూతలు దేవుడు ఏలుచున్నాడనే కేకలో శబ్దాలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దూత 7వ బూర ఊదగానే పరలోక రాజ్యంలో దేవదూతలు అనగా అక్కడ ఎవరెవరు ఉన్నారంటే మనకు తెలుసు. కెరూబులు, శరాపులు, మహాదూతలు దేవుని యొక్క ఆవరించిన వారుగా ఉన్నారు. వారందరూ దేవుడు ఏలుచున్నాడు అనే శబ్దం వచ్చిందంట. దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క పాలనా కార్యక్రమం బయలుదేరినట్లుగా వారి నినాదాలు, వారి శబ్దాలు 7వ దూత బూర ఊదగానే దేవుని పాలన బయటికి వచ్చినట్లుగా దేవుడు ఏలుచున్నాడు. నిజమేనండి. అసలు ప్రపంచమును ఏ రాజులు ఏర్పడక మునుపు ఈ భూప్రపంచాన్ని ఏలినవాడు దేవుడే. ఎందుకంటే ఇజ్రాయేలీలు కూడా లోక మర్యాదను అనుసరించి మాకు ఒక రాజు కావాలని కోరినప్పుడు సమూయేలు ఏడ్చాడు. దేవుడు అన్నాడు కదా సమూయేలుతోటి, నీవెందుకు ఏడుస్తున్నావు సమూయేలు? వాళ్ళకి రాజుగా ఉండకుండా నన్ను నిరాకరించారు. ఇప్పుడు దాకా నేనే వాళ్ళకి రాజుని, ఇప్పుడు నేనొద్దంట రాజుగా. వాళ్ళకు భూలోక మర్యాదను అనుసరించి వారికి ఒక రాజు కావాలని కోరారు. నా రాజరికం వాళ్ళకు వద్దంటున్నారు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి దేవుడే రాజ్యాన్ని ఏలినవాడు, ప్రపంచ రాజ్యాలను ఏలేవాడు ఆయనే.
ఆయన రాజరికం కిందే మొదటి నుంచి ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఆది కాండంలో మన ఆదిపితరులైన హవ్వాదాములతోటి కూడా ఆయన చెప్పాడు, మీరు భూలోకమును ఫలించి లోపరుచుకొని దానిని ఏలుడి అన్నాడు. హవ్వాదాములతో కూడా చెప్పాడు, ఈ ప్రపంచాన్ని ఏలే బాధ్యత హవ్వాదాములకు కూడా మానవులకు కూడా ఇచ్చాడు, మీరు ఏలండి, దాన్ని లోపరుచుకోండి అన్నాడు. అయితే ఏలికలుగా ఉంచిన మనల్ని, పాలకులుగా ఉన్న మనము, పాలించేవాడుగా ఉన్న ప్రభువుని నిరాకరించినప్పుడు ఇప్పుడు వరకు ఎన్నో పరిపాలనలు జరుగుతున్నాయి. అదిగో భూలోకంలో మానవ రాజరికం ఏర్పడిన కానుంచి ఎన్నో రకాలైన పరిపాలనలు జరుగుతున్నాయి. ఈ పరిపాలనలో ఎలాగెలాగున్నాయో మొదటగా మనము కొన్ని మాటలు వరుసగా చూసుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెళుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడల మీదను వ్రాయబడి ఉన్నది. దేవాతి దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన వస్త్రముల మీద వ్రాయబడి ఉందంట ఆ మాటలో. ఏలేవాడు ఆయనే, ఇనుప దండముతో ఏలుతాడంటున్నాడు. ఆయన నోట నుంచి ఒక ఖడ్గము బయలువెళుచుందన్నాడు. ఈ ప్రపంచ చట్టాలు, రూలింగ్, ప్రతి ఒక్క రాజ్యానికి, ప్రతి ఒక్క ప్రభుత్వానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా రాజ్య పరిపాలన జరుగుతూ ఉంటుంది. అయితే ఏ రాజ్యము, ఏ దేశము, ఏ ప్రభుత్వము ఎలాంటి రూల్స్లు పెట్టుకున్నా దేవుని యొక్క రూల్స్ వేరండి. ఆయన రూల్స్, ఆయన కట్టడాలు ఏమిటంటే వాక్యమే. ఆయన నోట నుంచి వాడి అయిన ఖడ్గం బయటకు వచ్చింది. వాక్యము, వాక్యానుసారమైనదే ఆయన పాలన. మొదటి నుంచి కూడా అదే. ఈ భూప్రపంచంలో దేవుని పాలన ఎలాగుండాలనో, వాక్యానుసారంగా జీవించాల్సిన పాలన ఉండకుండా మానవులకు అనుకూలంగా చేసుకొని దేవుని కట్టడలను తీసివేసి పాలన చేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఆయన పాలన వచ్చినప్పుడు వాక్య పాలన, ఆయన నోట నుంచి వాడిగల ఖడ్గం బయలుదేరుతున్నది. అనగా వాక్యంతో పాలన, వాక్యానుసారమైన జీవితంతో పరిపాలన. ఇది ఈ భూప్రపంచంలోని చట్టాలన్నిటికంటే కష్టమైంది. అందుకనే ధర్మశాస్త్రాన్ని కూడా అందరూ పాటించలేకపోయారు. అందుకే ప్రభువారే వచ్చి దాన్ని నెరవేర్చాడు. మానవులు ఈ లోకంలో వారి వారి రూలింగ్స్ను, చట్టాలను మార్చుకుంటున్నారు. దేవుని వాక్య ప్రకారంగా పరిపాలన చేయలేక, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోలేక. అందుకనే ఆ పాలన ఎలాగుంటుందంటే మానవులకి ఇనుప దండము వలె ఉంటుంది అన్నాడు. వాక్యానుసారంగా జీవించడం ప్రతి ఒక్కరికి కష్టమే. అది రాజులకి, పాలకులకి, పాలితులకు ఎవరికైనా కష్టమే. అందుకనే వాడి అయిన ఖడ్గం ఆయన నోటి నుంచి వస్తుంది. ఆయన వాక్యం ప్రకారంగా జీవించాలని ఆయన రాజ్యంలో ఆయన కోరుచున్నాడు. అది కష్టం కాబట్టి వారికి అది ఇనుప దండం వలె ఉంటుందంట. ఆ పాలన నిజంగా ఇనుప దండంతో ఆయన పాలిస్తాడంటే ఒక ఇనప రాడ్ తీసుకుని కొట్టడం కాదు జనాల్ని. ఇనప రాడ్ తీసుకుని జనాన్ని ఏమని కొట్టడు. ఇనుప దండము వలె ఉంటుందంటే ఆయన మాట, ఆయన వాక్యం, ఆయన రూల్స్ మానవులు కల్పించిన చట్టాల్లాగా లేవు. దేవుని వాక్య ప్రకారంగా చేయాలి. ఇది ప్రతి మానవునికి కష్టంగా ఉన్నందువలన అది ఇనుప దండము వలె ఉంటుంది వారికి అన్నాడు. అందుకనే ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. ఆ రాజుల కాలాలలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని
అది యుగ యుగముల వరకు నిలుచును. దానియేలు గ్రంథంలో కూడా చెప్పిన ఈ మాట ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో అంటే ఈ భూప్రపంచాన్ని పాలించిన రాజులు, మాదీయ, పారసీక, గ్రీకు, అలాగే అనేక రాజ్యాలు భూప్రపంచాన్ని, యావత్తు ప్రపంచాన్ని ఒకటిగా చేసి పాలించిన గొప్ప గొప్ప రాజ్యాలు. ఆ రాజ్యాలను గురించి దానియేలు గ్రంథంలో చెప్పాడు. ఒక రాజ్యము మేలిమి బంగారం లాంటి రాజ్యము, దాని తర్వాత వచ్చిన రాజ్యము ఎండి లాంటిది, దాని తర్వాత వచ్చిన రాజ్యము ఇత్తడి లాంటిది, దాని తర్వాత వచ్చిన రాజ్యము ఇనుము లాంటిది, దాని తర్వాత వచ్చిన రాజ్యము మట్టి ఇనుము మిళితమైన రాజ్యం లాంటిది ఇచ్చింది. ఇప్పుడు అలాంటి పరిపాలనలోనే మనం ఉన్నాం. ఒక పెద్ద విగ్రహాన్ని చూశాడు రాజు. ఆ విగ్రహం యొక్క స్వరూపం ఎలాగుంది, దాని పాలన ఎలాగుంది, ఈ రాజ్య పాలన, ఈ ప్రపంచం అంతా ఎలాగ పాలించబడుతూ ఉంది. బంగారం లాంటి పాలన, వెండి లాంటి పాలన, ఇత్తడ లాంటి పాలన, ఇనుము లాంటి పాలన, మట్టి ఇనుము మిళితమైన పాలన. కొన్ని విషయాల్లో బలంగా ఉంటుంది ఆ ప్రభుత్వం, కొన్ని విషయాల్లో మట్టిలాగా లూజుగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలు అలాంటివే. ఇలాంటి ప్రభుత్వాలన్నీ అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని చూస్తూ ఉండగా చేతి సహాయం లేకుండా ఆకాశం నుంచి ఒక రాయి వచ్చి ఆ విగ్రహం మీద పడి పొడి చేసింది. బంగారం, ఇనుము, ఇత్తడి, ఇనుము, మట్టిని మొత్తం నలగొట్టి పొడి చేసింది. ఆ విగ్రహమే కనబడలా. ఇకన ఆ రాయి భూతలమంత రాయి అయింది. అదే దేవుని సామ్రాజ్యం, అదే దేవుడు అని చెబుతున్నాడు అన్నమాట. ఆ రాజుల కాలంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రాజరిక పరిపాలన కాలం మొత్తం ముగించేంతవరకు ఇట్లాంటి రాజ్యాలన్నీ ముగుచుకుంటూ పోతున్నాయి. దేవుడు స్థాపించబోయే రాజ్యము రాబోతుంది అంటున్నాడు. ఈ భూలోక సంబంధమైన రాజ్య పరిపాలన, రాజరిక పాలన ముగించబోతుంది అంటున్నాడు. ఆ రాజుల కాలాల్లో జరిగినది. యేసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఈ రాజ్యాలన్నింటినీ పగలగొడుతున్నాడు ఆయన. ఆయనే శాశ్వత రాజ్యముగా, యుగ యుగములు నిలిచే రాజ్యంగా ఉండబోతున్నాడు ఆయన. ఆ రాజ్యాన్ని ఎవరంటే ఈ రాజ్యంలో ఉంటారంటే, ఆయనని ఎవరైతే నమ్ముకొని ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తారో వారు మాత్రమే ఈ రాజ్యంలో ఉండబోతున్నారు. అటువంటి పాలన చేయబోతున్నాడు. కాబట్టి అందుకనే పరలోకములో ఆ కెరూబులు, శరాపులు, దూతలు 7వ దూత బోరవదగానే శబ్దములు చేశారు. శబ్దం చేస్తున్నారు వాళ్ళు, దేవుడు రాజ్యాన్ని ఏలుతున్నాడు, దేవుడు రాజ్యాన్ని ఏలుతున్నాడు అని. ఆ శబ్దములే ఇక్కడ మనము వింటున్నామండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే ప్రతి వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఆ రాజ్యానికి సూర్యుడు అవసరం లేదండి, ఆ రాజ్యానికి చంద్రుడు అవసరం లేదు, ఆ రాజ్యానికి నక్షత్రాలు అవసరం లేదు. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే దేవుడే వారి మీద ప్రకాశిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆ రాజ్యం నీతితో కూడిన రాజ్యము. ఆ రాజ్యంలో శాంతి, సమాధానం ఉంటుంది. ఆకలి దప్పులు లేని రాజ్యం అది. ఆ రాజ్యం చేయబోతున్నాడు. ఆ రాజ్యం మొదలు కాబోతుంది. ఆ పాలన రూలింగ్లోకి రాబోతుంది. ఆ సర్వాధికారి, సర్వ సృష్టికర్త, అసలు రాజ్యమును స్థాపించిన వాడు, దేవాతి దేవుడే ఈ భూ సంబంధమైన రాజ్యములమైన అధికారము గలవాడై ఈ రాజ్యాలను ఏలబోతున్న దినాలు వస్తున్నాయి. కాబట్టి 7వ దూత బోరబూదినప్పుడు పరలోకములో దేవదూతలు శబ్దములు, దేవుడు ఏలుచున్నాడు అనే శబ్దములు వినబడుతున్నాయండి. ఆ రాజ్య పాలన కావాలని పరలోకమందు దూతలు కోరుచుంటున్నారు. మరి నీవు కోరుచుంటున్నావా? ప్రకటన గ్రంథం ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెబుతుంది. మరి సంఘముగా ఉన్న నీవు నేను, రక్షింపబడిన నీవు నేను ఎలాగున్నావు? ఇదిగో నేను త్వరగా వస్తున్నానని దేవుడు చెబుతుంటే నీవు నేను ఎలాగుండాలంటే యేసు త్వరగా రమ్ము అనేటట్టుగా ఉండాలి. ఇవాళ మనం అలా అనలేకపోతున్నాం. కారణం ఏమిటి?
మనం సిద్ధపాటు లేము. ఆ రాజ్యానికి తగినట్లుగా మనం తయారు కాల, ఆ రాజ్యంలో ఉండేటట్లుగా మనం ఉండలేకపోతున్నాం. ఆ రాజ్యానికి సరైన రీతిలో ప్రిపేర్ కాల. ఉదాహరణకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెళ్లి కుమార్తె చాలా లేట్ అవుతూ ఉంటుంది. జీవితంలో పెళ్ళి ఒక్కసారే కాబట్టి ఎన్నో రకాలుగా అలంకరించుకుంటూ ఉంటే త్వరగా రావాలి త్వరగా రావాలి పెళ్లి కుమార్తె అంటూ ఉంటారు పాస్టర్ గారు వాళ్ళు. కానీ ఆలస్యం చేస్తూనే ఉంటుంది. కానీ వచ్చేది ఏదో ఒక సమయాన. అలాగనే యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నానన్నాడు. సంఘమైన పెళ్లి వధువు కూడా ప్రభువైన యేసు రమ్ము అని చెప్పేటట్లుగా ఉండాలి. ఈ లోక సంబంధమైన పెళ్ళికైతే 1-2 గంటలు టైం ఇస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంఘమైన వధువును సిద్ధం చేసుకోవటానికి, తీసుకుని వెళ్ళటానికి 2021 సంవత్సరం టైం ఇచ్చాడు. ప్రిపేర్ అవ్వమని, సిద్ధపడమని, అలంకరించుకోమని. ఇంకా నువ్వు సిద్ధపడలా. ఆయన రెడీగా ఉన్నాడు రావటానికి. నువ్వు సిద్ధపడు. నీకు 2021 సంవత్సరం సమయం ఇచ్చాడు. ఇంకా నువ్వు సిద్ధపడలేదు. ఇదిగో రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ప్రిపేర్గా ఉండాలి. ఆయన రాజ్యంలో ఉండాలి. నీవు ఆయన రాజ్యంలో ఉండటానికి సిద్ధపడుతున్నావా? అసలు ఆ రాజ్యం ఏమిటో, ఆయన ఎవరో నాకు అవసరం లేదన్నట్టుగా జీవిస్తున్నావా? ఈ భయంకరమైన దినాల్లో, ప్రార్థనలు కూడా జరగని దినాల్లో, మందిరాలకు కూడా రాని దినాల్లో, కొద్దిగా గొప్ప ఎరిగిన ప్రభువుని గురించి పూర్తిగా మర్చిపోయే స్థితిలో ఉన్నామా? దేవుని రాకడి దినాల్లో మనం ఉన్నాం సుమా. జాగ్రత్తగా ఉండాలని, ప్రభువుని నమ్మకస్తులుగా, ప్రభువుని ఆనుకొని జీవించాలని మీకు ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాం. ప్రకటన గ్రంథంలో నుంచే 20వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. చూడండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న వానిని సూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలవ చోటపడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట సూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటి బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రియులారా, ఈ విషయాలు మనం చూస్తున్నాం. ఈ రాజ్యంలో, దేవుని రాజ్యంలో జడ్జిమెంట్ ఉంటుందని చెబుతున్నాడు. తీర్పు ఉంటుంది అన్నాడు. ఆ తీర్పులో సంతోషించేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఉంటారు. ఒకవేళ బాధపడేవాళ్ళు ఎవరంటే, దేవుని రాజ్యంలో తీర్పు నమ్ముకున్న వాళ్ళు, దేవుని కొరకు నమ్మకంగా జీవించకపోతే రక్షణ పోదు. కానీ వారు కిరీటాలు, వారు బహుమానాలు, వారికి రావాల్సిన దీవెనలు రావు అక్కడ. ఇదిగో కొంతమంది, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఈ 10 పట్టణముల మీద అధికారివై ఉండమని కొందరికి చెబుతాడు ఆయన. కొందరికి బహుమానాలు ఇవ్వబోతున్నాడు, కొందరికి కిరీటాలు ఇవ్వబోతున్నాడు, కొందరికి జీతాలు ఇవ్వబోతున్నాడు. అందుకే కదా ప్రభు చెప్పాడు, ఈ రాజ్యంలో తీర్పు ఉంటుంది, ఈ రాజ్యంలో బహుమానాలు ఉంటాయి, ఈ రాజ్యంలో అవమానాలు. ఎందుకంటే ముందుగా ప్రభువుని ఎరిగిన వారై ఉండి ప్రభు వాక్యానుసారంగా జీవించకపోతే వారు అవమానంగా ఉండవలసి ఉందండి. దీవెనలు పొందేవాళ్ళు ఉన్నారు. నువ్వెలా ఉంటావు ఈ రాజ్యంలో? ఆ రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలో నీవు పాలు పొందాలి ఖచ్చితంగా. అదిగో దూతల కేకలు వేస్తున్నారు. పరలోకమందు దూతలు ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. భూలోకమందు మనం కూడా ఎదురు చూస్తున్నాం. మరి నీవింతకీ ఆ రాజ్యంలో నీవు ఉంటావా? ఉంటే ఆ రాజ్యంలోకి వెళితే తీర్పు ఉంటుంది. ఆ రాజ్యంలో బహుమానములు ఉంటాయి, ఆ రాజ్యంలో దీవెనలు ఉంటాయి, ఆ రాజ్యంలో అధికారాలు ఉంటాయి, ఆ రాజ్యంలో. ఈ 10 పట్టణముల మీద అధికారివై ఉండుము అని అధికారాలు ఉంటాయి, జీతాలు ఉంటాయి, ఆ రాజ్యంలో బహుమానాలు ఉంటాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12-13 వచనాలలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫా ఒమేగా,
మొదటివాడను కడపటివాడను, ఆదివును అంతమనై ఉన్నానని చెప్పాడండి. మొదటి నుంచి ఉన్నవాడు, ఆదిలో ఉండబోయేవాడు ఆయన, ఆరంభము అంతము ఆయనే, మధ్యలో ఉన్నవాడు కూడా ఆయనే, అల్ఫా ఆ ఒమేగా ఆయనే. ప్రతి వానికి చుటకు వాని వాని క్రియల చొప్పున నా వద్ద జీతము ఉందన్నాడు. జీతాలు ఉన్నాయండి అక్కడ. అందుకే ఆయన పాలనలో జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది, నీవేమి చేసేవని. ఎందుకంటే ఆ రాజ్యానికి వారసులం కాబట్టి, మనము ఆ రాజ్యంలో చేరబోతున్నాం కాబట్టి, ఆ రాజ్యంలో నీవు నేను పొందవలసిన విషయాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. నువ్వు పొందాలనుకుంటున్నావా ఆ రాజ్యాన్ని? ఆ రాజ్యంలో నీవు ఉండాలనుకుంటున్నావా? అలాగైతే బహుమానాలుండి, ఆ రాజ్యంలో కిరీటాలుండి. పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటము ఉన్నాయి అన్నాడండి. ఇవన్నీ ఒట్టి మాటలైతే రాసేవాడు కాదు పరిశుద్ధాత్ముడు. ఈ ప్రపంచంలో ఏ మాటలను నమ్మకపోయినా నీకు నష్టమేమీ లేదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు నమ్మకపోతే నీకు చాలా నష్టం ఉంది. కిరీటాలు ఉన్నాయని చెప్పాడు, బహుమానాలు ఉన్నాయని చెప్పాడు, జీవగ్రంథం ఇప్పబడుతుంది అన్నాడు, గ్రంథములు ఇప్పబడతాయి అన్నాడు, జీవగ్రంథమును వేరొక గ్రంథం ఇప్పబడుతుంది అన్నాడు. ఎవని పేరు వాని ఆ గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా కనబడలేదు, వాడు అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుతారని చెప్పాడు. ఈ రాజ్యంలో ఉంటాయండి ఇవన్నీ. ఈ లోక సంబంధమైన పరిపాలనలో ఏదో తీర్పు తీరుస్తున్నారు, ఏదో జడ్జిమెంట్ ఉంది, అన్యాయానికి న్యాయం జరుగుతుంది, న్యాయానికి అన్యాయం కూడా జరుగుతుంది. కానీ దేవుని రాజ్యంలో అలాగూ జరగదు. ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది. అటువంటి రాజ్యంలో నీవు పాలు పొందబోతున్నావా? అలాంటి రాజ్యం కోసం ఎదురు చూస్తున్నావా? దేవదూతలు ఎదురు చూస్తున్నారండి. ఇంకా బైబిల్లో రాయబడి ఉంది, సృష్టి యావత్తు మూలుగుచుందంట దేవుని పిల్లల పరిపాలన కోసం. ఏకగ్రీవంగా మూలుగుతుందని చెప్పి రాయబడి ఉంది. సృష్టి ఏకగ్రీవంగా మూలుగుచుందంట దేవుని బిడ్డల పరిపాలన చూడాలని. అలాగైతే నీవు ఎదురు చూస్తున్నావా ఆ పాలన కోసం? ఉంటావా నీవు ఆ రాజ్యంలో? మరొక మాటను కూడా మనం చూద్దామండి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు నీవు. అద్వితీయ దేవుడు, సాటి లేని దేవుడు అన్నమాట. ఆయనకు పోటీ అయిన దేవుడు లేడు. అందుకని ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడింది. ఆ రాజుని ఎదుర్కోబోతున్నావా నువ్వు? ఆ రాజు నిన్ను ఎదుర్కోబోతున్నాడు. ఆ రాజుతో నువ్వు కలుసుకోగలవా? ఆ రాజ్యంలో నీవు ఉండగలవా? అదిగో 7వ దూత బోర ఊదినప్పుడు జరగబోయే సన్నివేశాలు, దేవుని రాజ్య పాలన కేకల నినాదాలు వినబడుతున్నాయి. గత బూరలలో మనం చూసినప్పుడు భూమి మీద నష్టాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టము, జీవకోటికి ఎన్నో నష్టాలు మనం చూసాం. ఇదిగో ఈ 7వ బోర చూసినప్పుడు దేవుని పాలన, దేవుని పరిపాలన, దేవుడు ఏలుచున్నాడు అనే మాటలో పరలోకములో దూతల నినాదాలు చేస్తున్నారండి. జరగబోతుంది ఈ విషయాలు. ప్రియులారా, ఈ మాటలు మనం గమనిస్తున్నాం. 7వ బోరలో దేవుని రాజ్యం మనకి కనబడుతుంది. ఆ రాజ్యంలో నీవు ఉండాలనుకుంటే దేవుని వాక్యాన్ని నీవు తెలుసుకోవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్యంలో నీవు గమనించాలి. ఎందుకంటే ఈ 7వ బోర ఆఖరి బోర, లాస్ట్ బోర. ఇంకా ప్రకటన గ్రంథంలో ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఇంకా 7 పాత్రలు ఉన్నాయి. వాటిని కూడా ప్రభు చిత్తమైతే తెలుసుకుంటాము. 7వ బోర ఊదినప్పుడు అదిగో దేవుని రాజ్య పాలన మొదలవుతుందని మనం వింటున్నాం. ఇక్కడ
నమ్ముకున్న వారికి ఆనందం, సంతోషం కలుగుతుందండి. నమ్మని వారికి అయితే వేదన, దుఃఖము. తీర్పు తీర్చబోతున్నాడు, జరుగుతుందని చెప్పాడు ఈ విషయాలన్నీ. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఆ రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలని, ఆ రాజ్యంలో మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నట్టుగా నీవు కూడా కోరుకొని ఆ రాజ్యానికి నువ్వు సిద్ధపాటు కలిగి జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేత నా ప్రభా మీరు ఇచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభా 7వ దూత బోర ఊదినప్పుడు నాయన జరిగిన సంభవాలు, పరలోకములో ఆనంద జయధ్వనులు మేము ఉంటున్నాం తండ్రి. నాయనా నా ప్రభా మీరు ఏలుచున్నారని, మీ రాజ్యం స్థాపన జరుగుతుందని, మీ రాజ్యం వస్తుందని, మీ రాజ్యంలో ఉంటామనే నినాదము తండ్రి పరలోకమందును భూలోకమందును సృష్టి కూడా యావత్తు భూమి నాయనా తండ్రి మూలుగుచుందని మేము వింటున్నాం తండ్రి. దేవుని పిల్లల యొక్క రాజ్యపాలన చూడాలని ఏకగ్రీవంగా మూలుగుతుందని మేము వింటున్నాం తండ్రి. ప్రభా మరి ఈ మాటలు మేము వింటున్నాం తండ్రి. మరి మేము కూడా ఆ రాజ్యానికి వారసులం కావాలి. ఈ భూప్రపంచంలో ఏ మాటలకి మేము మనసిచ్చినా మనసు ఇవ్వకపోయినా, ఒకవేళ వాటి మీద అపనమ్మకాలు కలిగి ఉన్నా, నమ్మకపోయినా మాకు ఏమీ నష్టం లేదు కానీ తండ్రి, మీ మాటలు నమ్మకపోతే మా జీవితంలో మేము పొందే నష్టాన్ని ఎప్పుడూ తిరిగి పూడ్చుకోలేమయ్యా. ఎప్పుడూ వాటిని మేము సరిచేసుకోలేము తండ్రి. మీ మాటలు వింటున్నాం తండ్రి. మీ రాజ్యం వస్తుందని, మీరు ఏలుతారని, మీ రాజ్యంలో మేము ఉంటామని దూతలు సంతోషిస్తున్నారు. మేము కూడా సంతోషించి ఆ రాజ్యంలో బహుమానాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, అధికారాలు నా ప్రభా తండ్రి జీతములు పొందేవారంగా ఉండటానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన మాకు అవి ఉన్నాయని కూడా మీరు చెప్పారు తండ్రి. నాయన మేము తగినట్లుగా జీవించకపోతే అందుకు నా ప్రభా భిన్నమైన మాటలు మేము పొందవలసి వచ్చింది. నాయనా తండ్రి ఆ దుఃఖకరమైన జీవితాలు మా జీవితాల్లో ఉండకుండా నా ప్రభా దీవించమని, ఆశీర్వదించమని మీ బిడ్డలు ఆలకిస్తున్న వారిని ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను, ప్రతి బోరను, ప్రతి ఒక్క మెసేజ్ని శ్రద్ధగా కూర్చొని ఆలకిస్తున్న మీ బిడ్డలను దీవించండి. వాక్యంలో ఉన్నదేదో తెలుసుకోవాలని, వాక్యం మీరు ఏం చెబుతున్నారని, వాక్యంలో ఎలాగ మీరు చెబుతున్నారో అని, ఏమేమి రాసి ఉంచారో మేము ఎలాగ జీవించాలని, వాక్యం తెలుసుకోకుండా మేము జీవించలేమని లోకంలో అని శ్రద్ధగా వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వారు ఉన్నారు లోకంలో. కొందరు నా ప్రభా ఏదేదో ఒట్టి కల్పనా కథల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొందరు వాక్యం మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తండ్రి. నీ వాక్యం విని తృప్తిపడి వాక్యాన్ని బట్టి ఎదురు చూసి నీకోసం జీవించేవారుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. మరి అటువంటి వారికి కూడా తండ్రి ఆకలి బాధలు, బలహీనత బాధలు, అనారోగ్య బాధలు, ఆర్థిక బాధలు, చదువును గురించి, వివాహాల గురించి, సంతానం గురించి, జీవితాల్లో కుటుంబాల్లో నెమ్మది గురించి ఇవన్నీ కూడా కావాలి వాళ్ళకు కూడా తండ్రి. నా ప్రభా అందుకని మీరు తీరుస్తారని, సమస్తను చేస్తారని మీ మాటలు ఆలకిస్తూ మీ వాక్యం పట్ల తమ చేతులను, తమ కన్నులను ఎత్తి దాసుడు తమ యజమానుని తట్టు చూచినట్లుగా, దాసి తమ యజమానురాలు తట్టు చూచినట్లుగా నీకోసం ఎదురు చూస్తూ ఉండగా మీ బిడ్డల అవసరతలు తీర్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు చేస్తున్నాం. Our address: Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh 523304.